మరియమాత పూజిత మాసము రెండవ దినము. జన్మ పాపములకు ఉద్భవించిన దేవమాత మహిమ. కన్యమరియమ్మ గారు పుట్టినప్పుడు ఆమెకివ్వబడిన దేవవర ప్రసాదములు. కన్యమరియమ్మ తనకు దేవుడు అనుగ్రహించిన వరములను అర్థము చేసుకొని జీవించుట, దేవుడు తనకిచ్చిన వరములను అతి జాగరూకతతో కాపాడుకునుట. సర్వేశ్వరుడు మరియమ్మ గారికి దయచేసిన వరములన్నిటికంటే ఆమెను జన్మ పాపరహితోద్భవిగా జన్మింపచేయుట మిక్కిలి గొప్ప వరము. పుట్టిన ప్రతి మానవుడు జన్మ పాప కలంకముతో పుట్టుచున్నాడు. కానీ సర్వేశ్వరుడు మరియమ్మ గారికి మాత్రము ఆ జన్మ పాప కలంకము సోకనివ్వలేదు. అందువల్ల ఆమెను నిష్కలంక మాత అని పిలుచుచున్నారు. మరియమ్మ గారు క్రీస్తు ప్రభువుకు కాబోవు తల్లిగా సర్వేశ్వరుడు అతి ప్రియమున ఆమెను స్త్రీల నుండి ఎన్నుకొనెను. ఆమె పిశాచితలను తన పాదములతో త్రొక్కుబోవునది. అంతేకాదు, దేవునికి తల్లి కాబోవు ఆమె పిశాచికి లోబడుట హాస్యాస్పదమాగును. దేవుని తల్లి పిశాచికి లోనై దేవుని కోపమునకు గురి అయినదనుట సమంజసము కాదు. అందుచేత సర్వేశ్వరుడు మరియమ్మ గారిని జననము నుండి మరణము వరకు పాపము నుండి కాపాడి ప్రత్యేకించెను. జన్మ పాపము కూడా ఆమెకు లేకుండా చేశాను. నిష్కలంకయై సకల దేవవర ప్రసాదములతో నిండినదై దేవునికి నివాసయోగ్యమగు పరిశుద్ధ ఆలయమై మరియమాత మహిమతో వెలసిల్లినది. ఆ సత్యముని తిరుసభ విశ్వసించి బోధించుచున్నది. కన్యమరియమ్మ సర్వేశ్వరుని తల్లి. పరలోకవాసులకు దేవదూతలకును ఇహలోకవాసులమగు మనకును ఆమె రాణి. అందువలన ఆమె ఇహ పరలోకమునందు మహిమ గలది. ఆయనను తాను రాణిగా తల్లిగా పొందు మహిమ కంటే జన్మ పాపము లేకుండా జీవించుటే కలిగిన మహిమయే ఆమెకు ప్రీతికరము. ఎందుకనా జన్మ పాప రహితోద్భవిగా దేవుడు ఆమెను ఎన్నుకొనెను. జన్మ పాపమైన ఇతర కర్మ పాపములైన తనలో ఉన్నట్లయితే ఆమె దేవునికి తల్లి కాజాలదు. తనలోని నిర్మలత్వమే తనను దేవునికి తల్లిగా చేసిననుట మరియమ్మ గారికి ఆత్మానందమును ఇచ్చును. కానీ దేవుని తల్లి అయిన తనలో ఏ పాపము ఉన్నను అది ఆమెకు దుఃఖమే పుట్టించును, కానీ సంతోషమివ్వచాలదు. అది ఆమెకు నిర్భాగ్యమే గాని భాగ్యము కాజాలదు. సర్వేశ్వరుడు తనను జన్మ పాపరహితముగా జన్మింప చేసిన అనుట మహాభాగ్యమని మరియమ్మ గారు అర్థము చేసుకుని జీవించిరి. మరియమాత చూపిన చక్కని దివ్యమైన మార్గం ఇది. దేవుడు మనకిచ్చిన అనేక వరములను మరచి కాలరాచి పాపము చేసి పాప మనస్సుతోనే దేవుని చింత చెలిమి గోరుచున్నాము. ఇది మన నిర్భాగ్యమని తలంచవలెను. పాప జీవితమును ఎరిగి పశ్చాత్తాప మనస్కులమై దేవుని మన్నింపు కోరి ఆయన వరములను తిరుగ పొందునట్లు మనము ప్రార్థింపవలెను. మరియమాత మనకు తప్పక అందుకు సహాయపడుటకు సంసిద్ధురాలయుండును. పాప కలంకము కలవారి కొరకు నిష్కలంక మాత తప్పక సర్వేశ్వరుని ప్రార్థించును. కన్యమరియమ్మ జన్మ పాపము లేకుండా జన్మించినందువలన పుట్టుకతోనే ఆమె దేవ ఇష్ట ప్రసాద స్థితిలో ఉండినది. తరువాత కూడా మరియమ్మ గారికి ఎట్టి కర్మ పాపము సోకకుండానట్లు దేవుడు ఆమెను కాపాడెను. ఆయనను మరియమ్మ గారు అందరి వలనై తన ఆత్మశుద్ధి కొరకును ఆత్మరక్షణ కొరకును జాగ్రత్త వహించినదై పుణ్య జీవితము జీవింప ప్రయాసపడినది. తన పంచేంద్రియములను పాపము నుండి దూరముగా ఉంచుకొని భయభక్తులతో జీవించెను. తన శరీరమును తాను నిగ్రహించుకొని సోమరితనమునకు లోను కాక ఉపవాస ప్రార్థన తపోక్రియలయందు దినములు గడుపుచుండెను. సామాన్య మానవులైన మనము జన్మ పాపము మాలిన్యములు పుట్టియు కర్మ పాపములు అనేకములు చేసియు ఆత్మశుద్ధి లేక జీవించుచున్న ఎన్నో దినములు పిశాచికి ప్రియులై దేవునికి దూరమై మనస్సును చంపుకొని మనుగడ సాగిస్తూ ఉన్నాము. ఇట్టి దుర్భర నిర్బల పరిస్థితులు మనం దేవమాత శరణు వేడి పాపమును జయించుటకు తగిన ఆత్మ శరీర బలమును ప్రసాదింపమని వేడుకునవలయును.
అద్భుతము. పూర్వం నుండి దేవమాత అనేక ప్రదేశములయందు అనేక పర్యాయములు తన భక్తులకు దర్శనమిచ్చినట్లు మనం వినియుచున్నాము. అట్టి దర్శనములలో లూర్దు నగరములో దేవమాత దర్శనమిచ్చుట ప్రపంచ ఖ్యాతి బడసినది. తాను జన్మ పాప రహితోద్భవి అని దేవమాత స్వయముగా తన దర్శనం నందు తెలిపినది. జన్మ పాప రహితోద్భవి అను పదమునకు బదులు అమలోద్భవి అనే పదమును కూడా వాడుకలో ఉన్నది. ఫ్రాన్స్ దేశపు దక్షిణ ప్రాంతమున లూర్దు అనే ఒక చిన్న గ్రామము కలదు. ఆ గ్రామము చుట్టూ ఎటు చూచిన కొండలే. అది 1858 సంవత్సరము. ఒకనాడు కొందరు బాలికలు కట్టెలకై సమీపపు కొండనకు పోయిరి. ఆ బాలికలలో ఒక బాలిక పేరు బెర్నదెత్తమ్మ. బెర్నదత్తు తల్లిదండ్రులు కడుపేదవారు. ఈ బాలిక తక్కిన బాలికలకు కొంచెము దూరమై ఒంటరిగా కట్టెలేరుచుండెను. ఉన్నట్లుండి ప్రక్కనున్న ఒక రాతి గుహలో మిక్కిలి అందమైన ఒక స్త్రీ తన్ను చూచి నవ్వుచు నిలుచుండుట చూసెను. ఆ స్త్రీ ధరించి ఉన్న తెల్లని వస్త్రములు చంద్రుని వెన్నెల కన్నా ఎక్కువగా ప్రకాశించుచుండెను. నడుమునకు నీలిరంగు గుడ్డను కట్టుకుని ఉండెను. ఆమె చేతిలో ఒక జపమాలయు 2 పాదములపై 2 గులాబీ పువ్వులను కనిపించుచుండెను. ఈ దర్శన భాగ్యము బెర్నదత్తుకు మాత్రమే దక్కినది. బెర్నదత్తు ఆశ్చర్యముతో ఆ స్త్రీని చూసి ఆమె ఎవరో ఊహించుకొనలేక భయ సంభ్రయములతో నేరుగా ఇంటికి పరిగెత్తుకొని పోయెను. దయ్యమేదో తన వెంటబడుచున్నదని భావించి బెర్నదత్తు మరుసటి రోజు కట్టెలకు పోయినప్పుడు గురువు మంత్రించిన తీర్థ జలములను వెంట తీసుకుని పోయెను. మరలా అదే గుహ యందు అదే స్త్రీ బెర్నదత్తుకు దర్శనమిచ్చినది. వెంటనే బెర్నదత్తు తీర్థ జలములు తీసుకొని ఆ స్త్రీపై చల్లి దయ్యమైనచో పారిపోవును గదా అని చూచుచుండెను. కానీ కనిపించిన ఆ స్త్రీ మాయము కాలేదు. ఇంకను ఎక్కువ ప్రేమతో నవ్వుచు బెర్నదత్తును చూచి, బాలా, నీవు ఇంకా 2 వారముల వరకు ప్రతిదినము ఇచ్చుటకు రమ్ము అని చెప్పి అదృశ్యమాయెను. బెర్నదత్తు గెంతులు వేయిచు ఇంటికి వెళ్ళి జరిగినదంతయు గ్రామస్తులకు తెలిపినది. మరుసటి దినము నుండి అనేకులు ఈ వింతను చూడబోయిరి. 2 వారములు గడిచినవి. కానీ బెర్నదత్తుకు తప్ప మరెవ్వరికి ఆ గుహలోని స్త్రీ దర్శనము కానరాలేదు. ఆమె స్వరము కూడా వినబడలేదు. కానీ దర్శనమిచ్చిన స్త్రీ కన్య మరియమ్మయేనని ప్రజలు దృఢముగా అనుకొనిరి. ఈ దర్శనములో ఆ స్త్రీ బెర్నదెత్తమ్మతో చాలా విషయములు చెప్పినది. బాలా, నీవు పాపుల కొరకు ప్రార్థింపవలెను, తపోక్రియలను చేయవలెను. ఈ గుహ ప్రక్కనే నా పేరిట ఒక గుడి కట్టించవలెనని మీ గురువునకు చెప్పవలెను. ప్రజలందరూ వచ్చి ఉత్సవము చేసుకొని కొనియాడవలెను అని తెలిపినది. ఇంకొక విషయం ఏమన్నా, ఆ స్త్రీ బెర్నదెత్తమ్మకు చెప్పినట్లు ఆ బాలిక నేలకు వంగి తన వ్రేళ్లతో మట్టిని తీసి గుంట చేయగా ఆ గుంట నుండి మంచినీరు ఉబికి చిత్రముగా పైకి చిమ్మెను. బెర్నదెత్తమ్మ ఆనంద పరవశురాలై ఇంటికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతియు గురువునకు పూసగుచ్చినట్లు వల్లించెను. కానీ ఆ గురువు అంత తేలికగా బెర్నదెత్తమ్మను నమ్మలేదు. దర్శనమిచ్చినది మరియమాతయై ఉండునని గ్రామస్తులు భావించరు. కానీ ఆ స్త్రీ తన పేరైనా చెప్పనందున గురువు నమ్మలేదు. ఒకనాడు బెర్నదత్తు ధైర్యం చేసి, అమ్మా, నీ దర్శన భాగ్యము నాకు మహదానందమునిచ్చుచున్నది. అయినా నీ పేరైనా తెలియనందున నాకు చాలా బాధగా ఉన్నది. మీ పేరేమి అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, బాలా, నేను జన్మ పాపము లేక పుట్టిన దానను, జన్మ పాప రహితోద్భవిని నేను అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే ఈ సంగతి గ్రామమంతయు తెలిసెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి మరియమ్మ గారికి స్తుతులు చెల్లించిరి. బెర్నదెత్తు తవ్విన చెలము నుండి నీరు ప్రవహించుచుండెను. ఆ చెలములో నీరు త్రాగిన వారి వ్యాధులు పోవచ్చుండెను. లూర్దు నగరపు దర్శనములను గూర్చి సమాచారములు ఆ ప్రాంతముల మేత్రాలను వారికి తెలిసినది. అప్పుడు మేత్రానుడు కొందరు గురువులను లూర్దు నగరమునకు పంపి దర్శనమును కూర్చిన నిజానిజములు అద్భుతములు తెలుసుకునిరి. కొద్ది కాలమునకు లూర్దు గుహ యొద్ద ఒక గుడి కట్టించి దేవమాత పేరిట ఉత్సవములు జరిపించిరి. అప్పటి నుండి లూర్దు మాత దర్శనములు ప్రపంచమంతటా తెలిసినవి. ప్రపంచపు నలుమూలల నుండి నేడు ప్రజలు
తండోపతండాలుగా లూర్దు నగర యాత్ర చేయిస్తున్నారు. లూర్దు గుహ నుండి ప్రవహించే నీటిలో మునిగిన వారికి అద్భుత రీతిన స్వస్థత కలుగుతున్నది. ప్రపంచమంతా ఫిబ్రవరి 11వ తేదీన లూర్దు మాత పండుగను కొనియాడుతున్నారు. 1933వ సంవత్సరము 11వ భక్తినాథ పాప గారు బెర్నదత్తమ్మకు పునీత పట్టము కట్టిరి. జపము. జేసునాథుని మిక్కిలి ప్రేమైన తల్లి అమలోద్భవి మాత, ఆది మనుష్యులు పిశాచికి దాసులై పాపము కట్టుకొనగా ఆ పిశాచితలను నీ పాదముల క్రింద నలగద్రొక్కుటకు సర్వేశ్వరుని చేత ఎన్నుకొనబడిన వారు మీరే. పిశాచియగు ఆ సర్పము తలను మీరు పాదములతో నలగద్రొక్కుట చూచి నా మనసు సంతోషపడుచున్నది. నన్ను పిశాచి ఎన్ని విధముల శోధించుచున్నదో చూడుడు. ఆయనను నాకు కలుగు శోధన యందు మేము భక్తితో ప్రార్థించినచ్చు మీరు ఆ పిశాచితలను నలగద్రొక్కి నాకెట్టి అపాయము రాకుండా చేయుదురని మేము నమ్మి శరణు వేడుచున్నాను. ప్రేమగల తల్లి, జన్మ పాపము అంటని ఓ మరియమాత, నేను లోకమును, పిశాచి, శరీరము అను 3 జ్ఞాన శత్రువులను జయించి నా యందు గల దుర్గుణములను అణచుకున్నట్లు నాకు సహాయం చేయండి. ఆమెన్.